హాయ్. సో రీసెంట్గా ఒక మేడం ఒక చిన్న క్వశ్చన్ వేశారండి. మేడం, మా బాబు ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతాడు. అతను ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ ఏ టైంలో తీసుకుంటే బెటరు అని ఒక చక్కటి క్వశ్చన్ వేశారు మేడం. దానికి ఆన్సర్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. బీటెక్ చదువుతున్న స్టూడెంట్ ఏ టైంలో ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే బెటరు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడు నేర్చుకోవాలి అని అంటే స్టూడెంట్ బేస్ చేసుకొని ఉండిద్దండి. కొంతమంది లెవెల్ ఆఫ్ ఇంగ్లీషు కొంచెం డెప్త్గా ఉండిద్ది. కొంత లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మీడియం లెవెల్లో ఉండిద్ది. కొంతమంది మరీ బిలో యావరేజ్ లెవెల్లో ఉండిద్ది. ఏ స్టూడెంట్ అయితే బిలో యావరేజ్ లెవెల్లో తన ఇంగ్లీష్ ఉందని ఫీల్ అవుతాడో అలాంటి స్టూడెంట్ తన ఫస్ట్ ఇయర్లోనే అప్రోచ్ అవ్వడం బెటర్. ఫస్ట్ ఇయర్లో అప్రోచ్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన బేసిక్స్ అనేవి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. లైక్ తన ఇంట్రడక్షన్ కానీ, లేదంటే వొకాబులరీ బిల్డ్ చేసుకోవడం కానీ, ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయడం కానీ, చిన్న చిన్నవి అనేది తన ఫస్ట్ ఇయర్లోనే ట్రైనింగ్ ఇవ్వడం. తన సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం, కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ చేయడం, బాడీ లాంగ్వేజ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, తన ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, గ్రూప్ డిస్కషన్స్ పెడితే తను ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దానిలో సక్సెస్ అవ్వాలి. ఈ విధంగా తనకి సెకండ్ ఇయర్లో ట్రైనింగ్ ఇస్తాం. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఆ స్టూడెంట్కి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం. ఇంకొకటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి, టెక్నికల్ క్వశ్చన్స్. హెచ్ఆర్ క్వశ్చన్స్లో కూడా కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ఏ ఒక్క ఆస్పెక్ట్లో తను మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కవర్ అయ్యేటట్టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్లో మాక్ ఇంటర్వ్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. నెక్స్ట్ తను ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్. కొన్ని కాలేజెస్లో థర్డ్ ఇయర్ ఎండింగ్లోనే జరుగుతాయి. అప్పటికి తను రెడీ అయిపోతాడు బేస్డ్ ఆన్ హిస్ టైమ్ కన్స్ట్రైంట్. లేదు ఫోర్త్ ఇయర్లో జరుగుతాయి కొన్ని కాలేజెస్లో, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేపిస్తాం అన్నమాట. తన క్యాంపస్ ప్లేస్మెంట్స్ టైం వచ్చేసింది. ఒక కంపెనీ అనేది ఈరోజు రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా ఉంది అన్న టైంలో దానికి 2-3 డేస్ ముందు కొంచెం మాక్ ఇంటర్వ్యూస్ రిపీటెడ్గా కండక్ట్ చేయడం ద్వారా ఒక స్టూడెంట్ చాలా పర్ఫెక్ట్ అయిపోతాడు, ప్రాక్టీస్ అయిపోతాడు. అది డిఫరెంట్ స్లాంగ్స్లో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే రేపు తనకి కండక్ట్ చేసే హెచ్ఆర్ అదర్ కంట్రీ పర్సన్ అయితే తను తడబడకుండా చాలా ఆన్సరింగ్ అనేది క్లియర్గా ఇచ్చుకుంటాడు. అదర్ కంట్రీ పర్సన్ చేత మేము మాక్ ఇంటర్వ్యూస్ చేయడం వల్ల తనకి ఫ్రీ అయిపోతుంది. మెయిన్ ఇంటర్వ్యూ అప్పుడు తనకి ఫ్రీ అయిపోతుంది. అలా కాకుండా మేము లోకల్ పర్సన్స్తో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే రేపు హెచ్ఆర్ అనేవాడు అదర్ కంట్రీ పర్సన్ వచ్చేసరికి అతని స్లాంగ్ డిఫరెంట్గా ఉండిద్ది. ఇతను క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి టైం పట్టిద్ది. సో అంత టైం అయితే ఏ హెచ్ఆర్ ఏ స్టూడెంట్కి ఇవ్వడు. ర్యాండమ్గా 1 by 1 క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడానికే ఇలాంటి ఒక కోచింగ్ అనేది ఉంది. చాలామంది స్టూడెంట్స్ నేర్చుకోవాలా కంపల్సరీ అంటే నేర్చుకోవాలి. మీకు ఒక మంచి జాబ్ కావాలి అని అంటే మీరు నేర్చుకోవాలి. ఇలాంటి స్కిల్స్ అన్నీ బిల్డ్ చేసుకోవాలి. మీ క్యాంపస్కి వచ్చే ఫస్ట్ కంపెనీ మేబీ అదొక ఎంఎన్సి కంపెనీ అయి ఉండొచ్చు. దానిలో ఉండేంత సెక్యూరిటీ వేరే కంపెనీస్లో ఉండకపోవచ్చు. మీకు మంచి ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేయగలగవచ్చు. సో అలాంటి కంపెనీని నువ్వు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా బ్లైండ్గా కనుక ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు ఆ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయిన దానివే అవుతావు. సో బెటర్ బిల్డ్ యువర్ స్కిల్స్ అకార్డింగ్లీ. నీ కమ్యూనికేషన్ లెవెల్ కనుక కొంచెం తక్కువలో ఉందని నువ్వు ఫీల్ అవుతుంటే నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉండగానే జాయిన్ అయిపో. లేదు మేడం నేను కమ్యూనికేషన్ స్కిల్స్లో పర్ఫెక్ట్, నేను ర్యాండమ్గా ఇప్పుడు మీరు ఒక టాపిక్ ఇచ్చినా నేను చెప్పగలను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని నువ్వు ఫీల్ అయితే యూ కెన్ టేక్ ఇంటర్వ్యూ స్కిల్స్ యాజ్ 30 సెషన్స్. ఒక 30 సెషన్స్లో నీకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఇంకా నీకు ఎక్కువ అవసరం లేదు. సో
ఇక్కడ స్టూడెంట్ యొక్క తన స్టాండర్డ్ని బట్టి ఉండిద్దండి తను ఎలా తీసుకోవాలి ఈ కోచింగ్ అనేది. సో ఆ పరంగా నేను డిస్కస్ చేశాను. ఒక స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఎఫెక్టివ్గా ఉండి పర్ఫెక్ట్గా ఉంటే 30 సెషన్స్లో మొత్తం కవర్ అయిపోతాయి. తన బాడీ లాంగ్వేజ్ అవని, కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవని, మాక్ ఇంటర్వ్యూస్ అవని, తన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవని, ఇక అన్ని ఏ ఒక్క ఆస్పెక్ట్ వదలకుండా ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ వేలో తన ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకుంటాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో తనకంటూ జాబ్ తెచ్చుకొని గర్వంగా కాలర్ ఎగరేసుకుంటూ క్యాంపస్ నుంచి బయటకు వస్తాడు. సో అలాంటి స్టూడెంట్ మీరు కూడా అవ్వాలనుకుంటున్నారా? చూడండి, ఇంకా మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సరింగ్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.